హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల్లో మారిన వాతావరణ పరిస్థితులు వివరాల్లోకి వెళ్దాం. ఏ జిల్లాల్లో వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రస్తుతానికి ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయి. ముఖ్యంగా రాయలసీమ, దక్షిణ కోస్తా, దక్షిణ తెలంగాణ ప్రాంతాల్లో అత్యధికంగా 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కర్నూలు, కడప, అనంతపురం, పుట్టపర్తి, సత్యసాయి, నెల్లూరు, ప్రకాశం, మహబూబ్ నగర్, గద్వాల్, కరీంనగర్, వరంగల్, వనపర్తి, వికారాబాద్ జిల్లాలో ప్రస్తుతానికి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. అయితే బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదవుతున్నాయి. ఆ వర్షాల ప్రభావం కొంతమేర మనకి తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉండే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రాంతాల వారీగా చూసుకున్నట్లయితే ఉత్తర కోస్తా, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల వరకు కూడా తేలికపాటి నుంచి చిరుజల్లులు నమోదవుతాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. భారీ వర్షాలు ఎక్కడా నమోదయ్యే అవకాశాలు లేవు. ప్రతి సంవత్సరం మార్చి చివరి భాగంలో నమోదయ్యే ఉష్ణోగ్రతలు ప్రస్తుతానికి మార్చి మొదటి వారంలోనే నమోదవుతున్నాయి. ఈ సంవత్సరం లానినో ప్రభావంతో అత్యధిక ఉష్ణోగ్రతలు, అతి తక్కువ వర్షపాతం ఉండే అవకాశం ఉంది రానున్నటువంటి వర్షాకాలంలో. ఉత్తర తెలంగాణలో 1-2 ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు ఉంటాయి. గుంటూరు, కృష్ణా, కోనసీమ ప్రాంతాల్లో పొడి వాతావరణమే కొనసాగుతుంది. ఇది ఉన్న వెదర్ అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.